అమెరికా, భారత్ మధ్య ఈ మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. దాని మీద చాలామంది అపోజ్ చేస్తూ వస్తున్నారు. అసలు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఆ ఒప్పందం మన దేశానికి గావచ్చు, రైతులకు గావచ్చు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం. మనతో పాటు టి. సాగర్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇట్లా ఈ ఒప్పందం మన భారతదేశానికి రైతులకు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది? వాస్తవంగా భారతదేశానికి అమెరికాకు వాణిజ్య ఒప్పందం జరిగితే అది భారత రైతులకు రక్షణ చేస్తూ మేము ఒప్పందం చేసినామని చెప్పి ప్రధానమంత్రి గారు, వాణిజ్య శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు. వాస్తవం ఏంటి అనేటువంటిది చూసినప్పుడు పన్నులు తగ్గించారు, అమెరికా వాళ్ళు పెంచినటువంటివి తగ్గించారు వాళ్ళ దేశంలోనికి మనం ఎగుమతి చేస్తే అని కూడా చెప్తున్నారు. 18% వాళ్ళ దేశంలోనికి మన దేశం నుంచి ఆహార ధాన్యాలు కానీ వస్తువులు కానీ వెళ్తే 18% ట్యాక్స్ ఉంటుంది. అమెరికా నుంచి మన దేశంలోనికి కనుక వస్తువులు వస్తే, వ్యవసాయ ఉత్పత్తులు వస్తే వాటికి 0% చేసేసారు. 0% అంటే ఇక ట్యాక్స్ ఉండదు. ఇప్పటిదాకా మన పాల ఉత్పత్తులు, పాలకి ఏదైతే ఉందో విదేశాల నుంచి మన దేశంలోనికి రావాలంటే 60% ట్యాక్స్ ఉంటుంది. అంటే ఒక ₹1 కోటి పాలు కొనాలనంటే 1,60,00,000 అవుతుంది. అందుకని ఇప్పటిదాకా విదేశాల నుంచి మన దేశంలోనికి పాల ఉత్పత్తులు అనేటువంటివి రావట్లేదు. ఈ దేశంలో దాదాపు 10 కోట్ల మంది పాల మీదనే, పాల ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి రక్షణ ఉంది. ఇది 0% చేసేస్తే ఇబ్బడి ముబ్బడిగా మన దేశంలోనికి పాల ఉత్పత్తులు వస్తాయి. ఈ రైతాంగం అంతా ఒక తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, అమెరికాలో ఎంత శాతం మంది ఉన్నారు వ్యవసాయం మీద అని చూసినప్పుడు కేవలం 1.2% మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వారికి యావరేజ్గా 2020లో చేసినటువంటి సర్వేని కనుక చూస్తే $66,000 ఒక రైతుకు సబ్సిడీ వస్తుంది అక్కడ. ఇక్కడ రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ వాటన్నింటి మీద క్రమంగా కోత పెడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఎరువుల మీద సబ్సిడీ మీద కోత పెట్టారు. విత్తనాలు సబ్సిడీ అనేటువంటిది లేదు. ఇప్పుడు రైతాంగానికి రుణమాఫీ గురించి భారత ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో రైతాంగానికి ఏమాత్రం రక్షణ లేకుండా ఈరోజు విదేశాల నుంచి మన దేశంలోనికి ఉత్పత్తుల్ని ఆహ్వానిస్తున్నారు. మనం రక్షణ కల్పించినామని ఒకవైపు మళ్ళీ మాట్లాడుతున్నాం. ఈరోజు గత ఆగస్టు 15వ తేదీ నాడు ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ భారత రైతాంగానికి అడ్డుగోడగా నేను నిలబడతా అని హామీ ఇచ్చాడు. 17వ తేదీ నాడే మన దేశంలోకి వచ్చేటువంటి పత్తి మీద 11% ట్యాక్స్ ఉంటే ఆ 11% ట్యాక్స్ని 0 చేసేశారు. ఈ ఒప్పందం కాదు, ఒప్పందానికంటే ముందే 0 చేసేశారు. 0 చేసేసిన తర్వాత ఏమైంది అని అంటే ఈ మధ్య కాలంలో పత్తి బేళ్లు మన దేశంలోనికి దిగుమతి అయింది. $177 మిలియన్ పత్తి అదనంగా మన దేశంలోనికి వచ్చింది. దాదాపు $200 మిలియన్ పత్తి బేళ్లు మన దేశంలోనికి వచ్చేవి. కానీ $177 మిలియన్ పత్తి అదనంగా మన దేశంలోనికి వీళ్ళు 0% చేసిన తర్వాత వచ్చింది. ఎవరికి లాభం చేకూరింది? ఈ దేశంలో 50 లక్షల మంది రైతులు పత్తి పండిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి. లాభం ఎవరికి వచ్చింది అని అంటే మిల్లులు ఎవరైతే ఉన్నారో, కాటన్ మిల్లులు ఉండేటువంటి వాళ్ళు, టెక్స్టైల్ మిల్లుల వాళ్ళకు లాభం వచ్చి ఉంటుంది. కానీ రైతాంగానికి మాత్రం మద్దతు ధర కూడా రాలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి $8,110 కూడా అందలేరు. 1,000-2,000 దాకా మద్దతు ధర కంటే తక్కువకు కారు చౌకగా పత్తి రైతులు అమ్ముకున్నారు. ఇది నష్టం జరిగింది. ఇంతకంటే ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మన భారతదేశానికి వచ్చినటువంటి సందర్భంలో మన ముడి చమురు విదేశాల నుంచి, అంటే తినే నూనె ఏదైతే ఉందో మన వంటకు వాడేటువంటి నూనె, అవి గనక దిగుమతి చేసుకుంటే 27% ట్యాక్స్ ఉంది. జేడీ వ్యాన్స్ మన దేశంలోనికి వచ్చినటువంటి సందర్భంలోనే 10% తగ్గించేశారు. ఇక్కడ వేరుశనగ పండించేటువంటి రైతులు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండించేటువంటి రైతులు కానీ, కుసుమలు పండించే రైతులు కానీ, నువ్వులు పండించేటువంటి రైతులు కానీ, పామాయిల్ మధ్య పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు మన 2 రాష్ట్రాలలో. పామాయిల్ పండించేటువంటి రైతులు కానీ, కొబ్బరి పండించేటువంటి రైతులు కానీ, వీళ్ళందరికీ కూడా నష్టం. అక్కడ నుంచి దిగుమతి అయితే జనరల్గా తక్కువకు వస్తే బాగుంటుంది కదా అని మధ్యతరగతి కూడా అనుకుంటారు. అంటే పట్టణ మధ్యతరగతికి అనిపిస్తుంది. పట్టణ మధ్యతరగతికి తక్కువ రేటుకి నూనె రాదు. ఎవరికి వస్తుంది లాభం? ఇప్పుడు అదానీ లాంటి కంపెనీ డైరెక్ట్గా ఓడరేవు దగ్గరికి వస్తుంది, అక్కడనే ప్యాకెట్లు చేస్తారు, డబ్బాలలో నింపుతారు, అమ్ముకుంటారు. మనకు వచ్చేటప్పటికి రేట్ ఏం తగ్గదు.
లాభాలు మాత్రం బడా కార్పొరేట్ కంపెనీలకు వస్తాయి. రైతాంగానికి మాత్రం ఒక తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. పత్తి విషయంలో అదే జరుగుతుంది, తర్వాత నూనె గింజల విషయంలో అదే జరుగుతుంది, తర్వాత ఇప్పుడు మొక్కజొన్న దిగుమతి చేసుకుంటాం. మొక్కజొన్నని కనుక దిగుమతి చేసుకుంటే ఇప్పుడు అక్కడ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ అవి తయారు చేస్తున్నటువంటిది జన్ను మార్పిడి పంటలు. ఆ పంటలు ఉత్పాదకత కూడా ఎక్కువ, మనకంటే దాదాపు 2 ఉత్పాదకత ఉంటుంది. వాళ్ళకు ప్రభుత్వాల నుంచి సబ్సిడీ ఉంది, దాని మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి రైతాంగం. కాబట్టి అక్కడ నుంచి ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన తర్వాత మన ఇప్పుడు మొక్కజొన్న పండించేటువంటి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ అంశాన్ని జనరల్గా చూసినటువంటి ఎవరికైనా అర్థమవుతుంది. మనం పంపేటువంటి వాటిని 18% ఉంది, మన దగ్గరకు వచ్చేటువంటి వాటి మీద 0%. ఈ నష్టం వస్తుంది అనేటువంటి జనరల్గా ఎవరికి చూసినా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మసిబూసి మారేడుకాయ చేసినట్లు రైతాంగానికి రక్షణ కల్పించడం, విదేశాల నుంచి మనకు తక్కువ రేటుకి వస్తాయి, మనకు లాభం వస్తుంది, మన మార్కెట్ బాగుంటుంది, మనం అక్కడికి ఎక్కువ ఎగుమతి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. మొక్కజొన్న మీద కూడా ఉండేటువంటి ట్యాక్స్ తీసేసిన తర్వాత, నువ్వు ఆహార ధాన్యాలు అన్నింటి మీద ఉన్నటువంటి ట్యాక్సులు కంప్లీట్గా తీసేసిన తర్వాత పూర్తిగా 70% మంది ఈ రోజుకి భారతదేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద ఆధారపడినటువంటి వాళ్ళు 70% మంది దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఉపాధి దాని మీదనే దొరుకుతుంది. నువ్వు సడన్గా ఈ ఇబ్బడి ముబ్బడిగా విదేశాల నుంచి కనుక మనకు వచ్చేస్తే ఖచ్చితంగా వీళ్ళ ఉపాధి అంతా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతెందుకు, మన గతంలో ఉదాహరణ ఉంది. మన దగ్గర చెరుకు బాగా సాగేది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగేది. భారతదేశంలో చెరుకు బాగా ఉండదు. ఒక ఒప్పందం చేసుకున్నారు, ముడి చక్కెర అంటే మొత్తం ప్రాసెస్ చేయనటువంటి చక్కెరని దిగుమతి చేసుకోవడానికి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు అనుమతినిచ్చారు. అక్కడి నుంచి ఎప్పుడైతే చక్కెర మన దేశంలోనికి దిగుమతి అయిందో వెంటనే మన చెరుకు సాగు చేసేటువంటి రైతులు, చెరుకు పరిశ్రమలు అన్నీ మూతపడిపోయినాయి. ఇప్పుడు మన దగ్గర చెరుకు బాగా తగ్గిపోయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తే. ఎందుకని? దిగుమతికి అనుమతినిచ్చారు కాబట్టి పోయింది. ఇప్పుడు ఇట్లా దిగుమతి కనుక నీవు అనుమతినిచ్చేస్తే 0% చేసేస్తే మన భారతదేశం ఒక తీవ్రమైనటువంటి నష్టాల్లోనికి, సంక్షోభంలోనికి, ఆహార సంక్షోభంలోకి కూడా వెళుతుంది. ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు తక్కువకు ఒక రౌండ్ వచ్చేసిన తర్వాత మనమంతా పంటలు మార్చుకుంటాం, పంటల మార్పిడి జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే దాదాపు సగం 50 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుంది. ఆహారం అంటే మొత్తం పత్తి అక్కడ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైతే పత్తి ఆపేస్తాం. గతంలో ఒకసారి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది, మీరు పత్తి ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి రైతులై, అది ఆపండి, మీరు కందులు వేసుకోండి, పెసలు వేసుకొని అన్నారు. పత్తి ఆపి పెసలు వేసుకున్నారు. ప్రభుత్వం కొనలేదు కాబట్టి మళ్ళీ కందులన్నింటినీ, పెసలన్నింటినీ మానేసి మళ్ళీ పత్తి వైపు వచ్చారు. ఇప్పుడు వచ్చినట్లు కనుక పత్తి దిగుమతి అయిపోతే మన పంటల మార్పిడి అంతా మారిపోతుంది. నువ్వు మొక్కజొన్నలు వచ్చేసినాయి, నూనె గింజలు వచ్చేసినాయి, మన పామాయిల్ అంతా పీకేయాల్సి వస్తుంది. ఇప్పుడు పామాయిల్ ఏది 40 సంవత్సరాల దాకా ఉంటుంది, ఒకసారి పెడితే పామాయిల్ పీకేయాల్సి వస్తుంది, చెట్లను తీసేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడడంలో ఏమంటున్నారు? మేము రక్షణ కల్పిస్తున్నాము, లాభాలు ఉంటాయి, నష్టం ఉండదని చెప్తున్నారు. మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో చర్చ జరగాలి. పార్లమెంట్లో చర్చ చేయలేదు. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో దీని గురించి పార్లమెంట్లో చర్చ చేయలేదు. పార్లమెంట్లో చర్చ చేయకపోవడం కాదు, వ్యవసాయం అనేటువంటిది రాష్ట్రాల పరిధిలో ఉంది. రాష్ట్రాల పరిధిలో ఉన్న దాని గురించి రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల దగ్గర చర్చ కూడా చేయలేదు. ఇవి ఏవి చేయకుండా ఏకపక్షంగా అమెరికా యొక్క ఒత్తిడికి లొంగలేదు అంటున్నారు. ఆ రోజు ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడం కోసం 200 సంవత్సరాలు ప్రాణాలు బలిదానం చేసి యువ కిషోరాలు వాళ్ళు త్యాగాలు చేసి ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొడితే ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదుల్ని మన దేశంలోనికి డైరెక్ట్గా ఆహ్వానిస్తున్నారు. ఏంటి కారణం? అక్కడ ఒత్తిడి పెరిగిపోతుంది. ఆయన పెట్టినటువంటి ఆంక్షలన్నింటికీ చైనా వాళ్ళు లొంగలేదు. చైనా ఆయన నువ్వు మక్కలు, నీ సోయా కొననన్నాడు. ఆయన బ్రెజిల్ దగ్గర కొనుగోలు చేస్తున్నాడు. అక్కడ ఇబ్బడి ముబ్బడిగా అమెరికా దగ్గర ఇప్పుడు పండినటువంటి పంటలు మిగిలిపోయినాయి. రైతులు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి మనము అంటే భారతదేశంలో అత్యధికమైనటువంటి మార్కెట్ ఉంది కాబట్టి ఈ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం మన మీద ఒత్తిడి చేసింది. ఆ ఒత్తిడికి మేము లొంగలేదు అంటూనే మన భారత పాలకులు, మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఈరోజు సాదరంగా వాళ్ళని ఆహ్వానించింది.
గతంలో మనం పంజాబ్లో చూసాం, రైతులు ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది. అలాంటి ఉద్యమాన్ని మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం ఇలాంటి ఒప్పందాల వల్ల. వాస్తవంగా ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా 500 రైతు సంఘాల భాగస్వామ్యంతో ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఇప్పటికే ప్రకటన చేసింది. మీరు గతంలో 2000 సంవత్సరంలో కరోనా తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో తీసుకుని వచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 13 నెలల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించి రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చినాం. కనీస మద్దతు ధరల చట్టం, రుణమాఫీ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, అదే రకంగా రైతాంగానికి పండించినటువంటి పంటలకు చట్టబద్ధత అని అడిగింది. వాటన్నింటినీ చేస్తామనేటువంటి రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చింది. అది చేయలేదు. చెయ్యకపోగా ఇప్పుడు విత్తన బిల్లును తీసుకొని వచ్చేసి విత్తనాలు కూడా విత్తన బిల్లు 66లో వచ్చినటువంటి చట్టం తర్వాత అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ ఒక చట్టాన్ని మన అసెంబ్లీ ఆమోదించి కేంద్రం దగ్గరికి తీసుకెళ్తే మీరు చట్టం చేయడానికి వీల్లేదు, మేమే చేస్తామని దాన్ని ఆపేశాం. రైతులు అడుగుతున్నారు చట్టం కావాలి. కానీ ఇప్పుడు విత్తన బిల్లుని తీసుకొచ్చేసి పార్లమెంట్లో పెట్టింది. విత్తన బిల్లు చేస్తే రైతాంగానికి ఉపయోగపడుతుందని చెప్పి మనం భావించాం. కానీ రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక్క అంశాన్ని కూడా దీంట్లో పెట్టలేదు. ఎవరికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాడు? విదేశీ, స్వదేశీ, బడా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు చట్టాన్ని తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో పెట్టారు. అంటే విత్తన బిల్లు ఏంటి, దాంట్లో నష్టపరిహారం వస్తే ఆ నష్టము పరిహారం గురించి రాష్ట్రాలు నిర్ణయించే అధికారం లేదు. విత్తనం రేటును నిర్ణయించేటువంటి అధికారం వీళ్ళకి లేదు. ఆ దానికి సర్టిఫై చేయాలి. సర్టిఫై ఎవరు చేయాలి? సెల్ఫ్ సర్టిఫికేషన్. ఏంటి, విదేశాల్లో ఉండేటువంటి ఆయన ఇప్పుడు అసలు మన భారతదేశంలోనే ఒక రాష్ట్రంలో పండితే ఇంకో రాష్ట్రానికి అవి సూటబుల్ కాదు. కానీ విదేశాల్లో వాడు సెల్ఫ్ సర్టిఫై చేసుకొని వచ్చేసి మన దగ్గర రైతాంగానికి అమ్మే విధంగా ఇప్పుడు విత్తన బిల్లుని తీసుకొని వచ్చేసి, అంటే రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ విస్మరించి ఆ రోజు రద్దు చేసినటువంటి 3 చట్టాలని మళ్ళీ అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కపాస్ కిసాన్ యాప్ తెచ్చింది. అంటే పత్తి అమ్మేటువంటి రైతులు ఆ యాప్లో నమోదు చేసుకుంటేనే మీరు అమ్మాలి. ఎక్కడికి వెళ్ళి అమ్మమంటే అక్కడికి అమ్మాలి. మరి చాలా మీరు ఆ యాప్లో నమోదు చేసుకొని అమ్మాలన్నా చాలామంది రైతులకు చదువు రాదు. అలాంటప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసాం, యూరియా యాప్ పెట్టారు. చాలామందికి దాంట్లో అప్లై చేయడం రాదు. అంటే ఇలాంటి చదువు రాని రైతులు ఎలా చేస్తారు? వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది కదా. అందుకనే 2 స్కీములు తెచ్చింది. ఒకటి కపాస్ కిసాన్ యాప్ తెచ్చింది. రెండోదేమో తారతమ్య రేటు, అంటే ధర మద్దతు ధర కంటే తక్కువగా ప్రైవేట్లో అమ్ముకుంటే ఆ నష్టపోయినటువంటి రేటుని కేంద్రం భరిస్తుందని చెప్పి పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్లో ప్రారంభం చేసింది. అంటే ప్రైవేట్ వాళ్లకు అమ్ముకోవాలి. ఇంకంటే మీరు ప్రభుత్వము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంకా కొనుగోలు చేయదు అనేటువంటిది డైరెక్ట్గా చెప్పేసింది. అంటే పత్తి కొనుగోలు బాధ్యత నుంచి, పంటల కొనుగోలు బాధ్యత నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అమెరికా, యూరోప్ కానీ, అమెరికా కానీ ఇట్లాంటి దేశాల దగ్గర మనం చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతున్నావో ఈ ఒప్పందాలు అన్నిట్లో కూడా ఏంటంటే మీరు మద్దతు ధర ఇవ్వద్దు, సబ్సిడీలు ఇవ్వద్దు. అమెరికానేమో సబ్సిడీలు ఇస్తుంది వాళ్ళకి, రైతులకు. అంటే అమెరికా వాళ్ళ రైతాంగానికేమో మనకంటే 10-20 రెట్లు అదనంగా సబ్సిడీలు ఇస్తుంది. కానీ మనల్ని సబ్సిడీ ఇవ్వద్దంటది. సబ్సిడీలు ఇవ్వకుండా ఉండడానికి అంగీకరిస్తారు. ఎరువుల మీద ఉన్న సబ్సిడీ తీసేస్తారు, రుణాలు ఇవ్వరు, రుణమాఫీ చేయరు, లేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ లాంటి పథకాన్ని పెంచమని రైతులు అడిగితే దాని గురించి ఆలోచన చేయరు. ఇవన్నింటినీ విత్తనాలకు సబ్సిడీ ఏమంటే అవి ఇవ్వరు. కానీ అమెరికా చెప్పినట్లు, బహుళజాతి కంపెనీలు చెప్పినట్లు, సామ్రాజ్యవాదుల యొక్క ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లు ఈరోజు మన దగ్గర చట్టాలు మార్చడం కానీ, లేదా సుంకాలని తగ్గించడం కానీ, 0% చేయడం కానీ చేస్తున్నారు. అంటే ఒకవైపు ఆత్మనిర్భర భారత్ గురించి మాట్లాడుతూ మన దేశంలోనే అన్నీ తయారు చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు, స్వదేశీ గురించి మాట్లాడుతున్నారు. కానీ విదేశాల నుంచి మాత్రం ఇబ్బడి ముబ్బడిగా తీసుకొస్తున్నారు. అందుకనే దేశభక్తియుత పౌరులందరూ కూడా, రైతులు, వ్యవసాయ కూలీలు, మోడీ గారు ఇచ్చిన స్లోగన్ మోడీ గారు విస్మరిస్తున్నారా? విస్మరించడం కాదు, మన దేశ స్వాతంత్రాన్ని, మన సార్వభౌమత్వాన్ని, త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని, వీటన్నింటిని కూడా అమెరికాకు దాసోహం అనే విధంగా ఈరోజు తాకట్టు పెడుతున్నారు. అంటే ప్రతి దేశభక్తియుత పౌరులందరూ కూడా
దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకని రేపు 12వ తేదీ నాడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ దేశంలోని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక తరగతులు అందరూ కూడా పోరాటంలోనికి ముందుకు వస్తున్నారు. దేశభక్తియుత పౌరులందరూ కూడా ఈ పోరాటానికి మద్దతుగా నిలబడాలి. నిజంగానే దేశభక్తి గురించి మాట్లాడుతాం. నిజంగా దేశభక్తి అంటే ఏంది? ఈరోజు మన దేశ స్వాతంత్రాన్ని, మన ఆర్థిక స్వావలంబనని, మన రైతాంగాన్ని, కార్మికుల యొక్క జీవితాల్ని ఫణంగా పెట్టి మన సంపదనంతా దోచుకొని వెళ్ళేదానికోసం అమెరికాకు అవకాశాన్ని ఇస్తున్నాడు. దీన్ని దేశభక్తి నిజంగానే నిజమైనటువంటి దేశభక్తులు అయితే కనుక ఖచ్చితంగా ఈ ఒప్పందాలను వ్యతిరేకించాలి. దీన్ని రద్దు చేయమని రోడ్ల మీదకి రావాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. ప్రజెంట్ లోక్సభ నడుస్తూ ఉంది. కాసేపటి క్రితం రాహుల్ గాంధీ గారు మోడీ గారు భారతదేశాన్ని అమ్మేస్తున్నారని ఒక మాట అనడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా ఏకీభవిస్తారా? వాస్తవంగా భారతదేశాన్ని అనంటే భారతదేశం అంటే మట్టి లేదా అది కాదు. ఈ దేశంలో ఉండేటువంటి సంపదని సృష్టించేటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు వీళ్ళే డైరెక్ట్గా సంపదని సృష్టించేటువంటి దాంట్లో లేదా అన్నం పెట్టేటువంటి దాంట్లో వీళ్ళ జీవితాలని ఖచ్చితంగా ఫణంగా పెట్టేదానికోసమే చేశాడు. ఇప్పుడు 4 లేబర్ కోడ్లు అంటే ఏంటిది? గతంలో పోరాడి బలిదానాలు చేసి 29 చట్టాలను తీసుకొస్తే ఆ చట్టాలని 4 లేబర్ కోడ్లుగా చేసేసాం. అంటే ఏంది? 12 గంటలు. ఇప్పుడు 8 గంటల పని దినాన్ని కొట్లాడి సాధించుకుంటే 12 గంటల దాకా పర్మిషన్ ఇస్తాం. కనీస వేతనం అనేటువంటి జీవించడానికి కనీస వేతనం ఉండాలంటే ఆ కనీస వేతనం అనేటువంటిది లేకుండా చేస్తాయి. యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేస్తాం. ఎందుకని? ఎవరి కోసం? ఇదంతా బహుళజాతి కంపెనీల కోసం చేస్తాం. అందుకని అది ఒక నష్టం చేసేటువంటిది. రెండవది రైతుల గురించి చెప్పాను. విబిజీ రామ్జీ ఇప్పుడు చట్టం తీసుకొని వచ్చిండు. ఏం చెప్తున్నాడు? దానికి మేము 100 రోజులు కాదు 125 రోజులకు పెంచామని చెప్తున్నాడు. నిజంగానే నువ్వు 125 రోజుల పని బదలుచుకుంటే 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయింపు చేయాలి. ఎంత చేసినావు? 95,000 కోట్లు కేటాయించావు. రాష్ట్రాల వాటా ఎంత ఉండే? 10% ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఎంత చేసినావు? 40% రాష్ట్రాలు భరించాలి, 60% మాత్రమే మేము భరిస్తామని అంటున్నాం. నిజంగానే వీళ్ళ పట్ల నీకు కనీసమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ఏం చేసేవాడివి? నిధులు పెంచాలి కదా. మొన్నటి బడ్జెట్లో పెంచలేదు, దాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాం. అంటే ఏ రీత్యా చూసినా ఈ దేశంలో ఉండేటువంటి శ్రామిక వర్గం, అత్యధిక మంది ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టార్జితాన్ని ఈ దేశ కంపెనీలు కాదు విదేశీ బహుళజాతి కంపెనీలకు కూడా దోచిపెట్టే విధంగా అమ్మకానికి, గుండుగుత్తగా అమ్మకానికి పెట్టారు. అంటే వాళ్ళకి ఏమంటారు? స్వాదరంగా రెడ్ కార్పెట్ వరిసి వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అందుకనే దీన్ని వ్యతిరేకించి నికరంగా దేశభక్తితో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిలబడాలనేటువంటిది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.